తాతయ్య నమస్తే, చెప్పండి. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కాకర సురేష్ పోటీ చేస్తారు. ఆయనకి ప్రత్యర్థి అభ్యర్థిగా వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో మన నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? మాకు కాకర్ల సురేష్ అయితేనే బాగుంటుందయ్యా. ఇంకంతకు మించి ఇంకెవడు వచ్చినా మాకు దేశం నాశనం. గెలుస్తాడా? బంపర్గా 1,50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇటీవల ఆయన సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా ఉన్నాయి మీకు? మాకు బ్రహ్మాండంగా ఉంది. చూపులేని వాళ్ళకి అద్దాలు ఇస్తాడు, ఏదైనా ఏదో ఇదిగో వాళ్ళకి ఏదైనా మంచాన్ని పడే వాళ్ళు డబ్బులు ఇస్తాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది ఆయన. వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మాకు ఆ వయసుకి పనే మన మాట చెప్పుకోక మాకు మండుతుంది. ఉదయగిరి నియోజకవర్గం ఎలా ఉంది అభివృద్ధి పరంగా? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈయన వచ్చినాక, అంతకుముందు వాళ్ళు ఉండగా అది ఉదయగిరి లేకపోతే ఏమైనా పందిపాడు అనేది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు సురేష్ వచ్చిన తర్వాత మాకు ఉదయగిరి అనేది అర్థం అవుతుంది. ఇప్పుడున్న మేకపాటి కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయ పరంగా 40 ఏళ్లుగా ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని కాకర్ల సురేష్ ఢీ కొట్టగలరా? ఢీ కొట్టేదా? వాళ్ళు చాడు, వాళ్ళ నాయన చాడు. ఈ తేప అందరినీ తిరగొట్టి పని అవుతాడు. ఇబ్బంది లేదు.